హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. కానీ తొలిచూపులోనే ఒక అమ్మాయి మీద చేయి చేసుకోవడం చాలా తప్పు. ఆ విషయం నాకు కూడా తెలుసు. అది మనం ఒకరికి నేర్పకూడదత్తయ్యా. ఎవరికి వారు నేర్చుకోవాలి, వాళ్ళే కనిపించాలి, ఎవరిని బాధ పెట్టకూడదని అని పూజ చెప్పింది. ఎంత బాగా మాట్లాడుతున్నావు. నీకు 21 ఏళ్ళు అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నిన్ను చూసి నేనే చాలా నేర్చుకోవాలి అని ప్రభావతి అనింది. మీ అనుభవం ముందు నేనెంత? నాకు సాక్షి మొదటి పరిచయంలోనే చాలా నచ్చింది. చాలా అమాయకురాలు, అల్లరి పిల్ల. కానీ మిమ్మల్ని చూశాక ఇంకా నచ్చారు. నిజంగానే మీరు నన్ను కోడలుగా కాకుండా కూతురుగా చూస్తున్నారు. అది నాకు బాగా నచ్చింది. చరణ్ అన్నయ్య నాకు చెప్పాడు, నీకు తిరిగి మీ అమ్మని ఇస్తాను అని. అది నిజమని నాకు మొదటిసారి అర్థమైపోయింది అని పూజ తెలియని బాధని గొంతులో దాచేసి పైకి నవ్వుతూ చెప్పింది. ప్రభావతి అన్నీ సర్దేసి లాస్ట్గా ప్లేట్లో స్వీట్స్ పెడుతూ ఒక స్వీట్ పూజ నోటికి అందించి, ఇది కొత్త ముచ్చటేం కాదు, నేనెప్పటికీ ఇలానే ఉంటాను, మాట ఇస్తున్నా అని నవ్వింది. ప్రభావతి చేతిలో స్వీట్ తిని తాను కూడా ప్రభావతికి తినిపించింది. అమ్మా అని రేవంత్ పిలవడంతో వెనక్కి తిరిగి చూసిన ప్రభావతి, నువ్వేంటి నాన్న ఇక్కడ, ఏమైనా కావాలా అని అడిగింది. లేదు, నేను ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నా, లంచ్ అక్కడే చేసేస్తాను అని రేవంత్ అన్నాడు. కుదరదు, ఈరోజంతా ఇక్కడే ఉండాలని చెప్పాను కదా, మరి ఎందుకు వెళ్తా అంటున్నావు అని ప్రభావతి అడిగింది. ఇంపార్టెంట్ వర్క్ ఉందని నీకు తెలుసు కదా, అటు ఆఫీస్ నేనే చూసుకోవాలి, ఇటు జాబ్ నేనే చేయాలి, ఇలా సెలవులు పెడుతూ కూర్చుంటే పని అవ్వదు అని రేవంత్ అన్నాడు. ప్రభావతి ఏదో మాట్లాడబోతుంటే పూజ ప్రభావతి చేతిని పట్టుకుని కళ్ళతోనే పంపించమని చెప్పింది. అది రేవంత్ చూడకుండా ఏం పోలేదు. అలాగే వెళ్ళు, కనీసం లంచ్ అన్నా చేయొచ్చుగా అని ప్రభావతి మరోసారి అడిగింది. లేదు, నేను ఆఫీస్లో తినేస్తాను, ఇంకా టైం కాలేదు అని రేవంత్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎందుకురా ఆపేశావు? వాడు ఎప్పుడూ ఇంట్లో ఉండడు, కనీసం ఈ రోజన్నా ఉంటాడు అనుకున్నాను. నువ్వేమో వాడికి సపోర్ట్ చేశావు అని ప్రభావతి అనింది. అత్తయ్య, ఆయనకి పెళ్ళి ఇష్టం లేదు. మరి నేను ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆయనకి మనశ్శాంతి ఎలా ఉంటుంది? అందుకే వెళ్ళిపోవాలి అనుకున్నారు, అందుకే పంపించమని చెప్పాను అని పూజ అనింది. ఆ మాటకి ప్రభావతి ఆశ్చర్యపోతూ, అన్నీ తెలిసిపోతాయా నీకు? అయినా నా కొడుకు మాత్రం మంచోడు, ఆ విషయం నీకు ఏదో ఒకరోజు అర్థమవుతుంది అని ప్రభావతి అనింది. పూజ చిన్న నవ్వు నవ్వి, నేను ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను అని ముందుకు కదిలింది. పూజ, నువ్వు ఎంత అమాయకురాలివో, అంత తెలివైన దానివి కూడా, అన్నింటినీ కనిపెడుతున్నావు అని ప్రభావతి అనుకుంది. అందరినీ ప్రభావతి లంచ్కి పిలవడంతో అందరూ డైనింగ్ టేబుల్ మీదకి చేరారు. పూజ మాత్రం కూర్చోకుండా, అత్తయ్య మీరు కూర్చోండి, నేనే వడ్డిస్తాను అని చెప్పింది. కుదరదు, కాబోయే కొత్త కోడలివి, నీతో పని చేపిస్తానా? నువ్వే కూర్చో, నేనే వడ్డిస్తాను అందరికీ అని ప్రభావతి అనింది. ఈ అత్తాకోడలు ప్రేమ చూడలేక చేస్తున్నాను అని సునంద సంధ్యతో అనింది. అమ్మా, కాసేపు సైలెంట్గా ఉండు అని సంధ్య అనింది. అత్తయ్య, నాకు అలా అలవాట్లేదు, అందరూ తిన్నాక తింటేనే నాకు తృప్తి, మీరు కూర్చోండి అని మరో మాటకి తావు లేకుండా అందరికీ వడ్డించడం మొదలుపెట్టింది. అందరి దగ్గరికి వెళుతూ సంధ్య దగ్గరికి వెళ్ళేసరికే అడుగు ముందుకు పడలేదు. అయినా అందరూ ఉన్నారు కనుక తప్పదు అన్నట్టు సంధ్య ప్లేట్లు వడ్డించి ఆ పక్కనే ఉన్న విహారీకి కూడా వడ్డించింది. అందరూ తిన్న తర్వాత హాల్లోకి వెళ్ళిపోగా పూజ ఒక్కటే కూర్చొని తింటూ ఉండడంతో పక్కనే సాక్షి కూర్చొని కబుర్లు చెప్పింది. అంతా అయ్యాక అందరూ ఇంటికి బయలుదేరుతూ ఉండగా, సంధ్య మొదటిసారి ఇంటికొచ్చావు అని ప్రభావతి కొత్త చీర, గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమతో సారీని అందించింది. సంధ్య నవ్వి థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పింది. తర్వాత అందరూ చెప్పి ఇంటికి బయలుదేరిపోయారు. ఇంటికి చేరుకున్న సునంద పూజకిచ్చిన నగలన్నీ తీసుకొని ఇంట్లోకి వెళ్తూ, ఇది ఎప్పుడో నక్కతోక తొక్కింది, అందుకే అదృష్టం కుక్కను తరిమినట్టు తరిమింది, లేకపోతే ఈ శనిమొహం దానికి ఆవిడ ఇన్ని నగలు కొనడం ఏంటో విచిత్రం. అయినా రేపు ఇది అడుగు పెడితే కదా ఆవిడికి బాగా అర్థమయ్యి దీన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది అని సునంద రుసరుసలాడింది. చరణ్ సీరియస్గా చూసి, ముందు నువ్వు గొనగడం ఆపితే మనకు కూడా బాగా కలిసొస్తుంది,
నువ్విలా మాట్లాడితే మన ఇంటికి అష్టశనీశ్వరం అని చెప్పి విసురుగా తన రూంలోకి వెళ్ళిపోయాడు. సునంద మూతి తిప్పి అయినా రేపో మాపో వెళ్ళే దీని గురించి నాకెందుకు నసా అనుకుంటూ లోపలికి వెళ్ళింది. అంతలో సంధ్య కాల్ చేయడంతో చెప్పవే అని అనింది. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అని సంధ్య అనింది. ఏంటది అని సునంద అడిగింది. పక్కనే ఎవరూ లేరు కదా అని సంధ్య అడిగింది. అబ్బా లేరులేవే, ఒకవేళ ఉన్నా నువ్వు కాల్ చేస్తే నేను పక్కకు వచ్చే మాట్లాడుతాను ఎప్పుడు అని సునంద అనింది. సరే అయితే ఒక నిమిషం, నేను కూడా పక్కకు వస్తాను అని సంధ్య ఇంట్లో నుండి బయట లాన్ వైపు నడిచింది. అబ్బా ఏంటి నీ తొందర, ఏంటి ఆ విషయం అని సునంద అడిగింది. అమ్మ రేవంత్కి ఈ పూజని చేసుకోవడం అస్సలు ఇష్టం లేదే అని సంధ్య చెప్పింది. నీకెవరు చెప్పారు అని సునంద అడిగింది. నీకు తెలుసు కదా పూజ ఎంత అమాయకురాలో, అంత తెలివైనది కూడా. అదే కనిపెట్టినట్టుంది. ఆ సాక్షిని అడిగితే ఫ్యూచర్లో నువ్వు సంతోషంగా ఉంటావు, అప్పటి వరకు మా అన్నయ్యని అర్థం చేసుకో అంటూ మాట్లాడింది. నేనే విన్నాను అని సంధ్య చెప్పింది. నిజమా? అయినా దానికి అలాగే కావాలి. వాళ్ళమ్మ నా జీవితాన్ని నాశనం చేసింది కదా, అందుకే కదా దేవుడు దీని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు అని సునంద అనింది. అమ్మా ఇన్ని రోజులు మేము ఎక్కువగా ఎప్పుడూ వచ్చింది లేదు. ఏ పండగకో పబ్బానికో మాత్రమే వస్తున్నాం. కానీ ఈ పెళ్లి కారణంగా ఎక్కువగా మన ఇంటి దగ్గరికి రావాల్సి ఉంటుంది. అది నాకు అస్సలు ఇష్టం లేదు అని సంధ్య చెప్పింది. ఎలాగోలా కొద్ది రోజులు సర్దుకోవే. అది పెళ్లి చేసుకొని ఇక్కడి నుండి వెళ్ళింది అంటే మనకొక దరిద్రం వదిలిపోతుంది. అప్పుడు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. ఇది నీ ఇల్లు, నచ్చినప్పుడు రావచ్చు పోవచ్చు, గుర్తుపెట్టుకో అని సునంద చెప్పింది. సరేలే, అయినా ఆ పూజని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని సంధ్య అనింది. నేను 2 పెళ్ళిళ్ళు ఏర్పాట్లు చూడాలి, కొంచెం బిజీగా ఉంటాను. ఆ కనిపెట్టేదేదో నువ్వే కనిపెట్టు అని సునంద చెప్పింది. సరేలే, ఇంతకీ అన్నయ్య పెళ్ళికి నాకు మా ఆయనకి బట్టలు పెట్టవా అని సంధ్య అడిగింది. అదేంటే అలా అడుగుతావు? తప్పకుండా పెడతాను. మీకెంత ఆస్తిపాస్తులున్నా మా సాంప్రదాయం ప్రకారం పెట్టాలి కదా, అప్పుడే కదా మీ అత్త మామ నీకు గౌరవం ఇచ్చేది అని సునంద అనింది. అదేలే, అలాగే నేను కూడా అన్నయ్య కోసం గోల్డ్ తీసుకుంటాను. మా ఆయన విలువ కూడా పెరగాలి కదా అని సంధ్య అనింది. పెళ్ళికి ఎక్కువ మందిని పిలవని సంధ్య, మీ నాన్న అక్క చెల్లెళ్ళు అలానే మా అన్నయ్య వాళ్ళు అంతే. వాళ్ళు అడిగారు కదా పెళ్ళి సింపుల్గా జరగాలని, అందుకోసమే ఈ ఏర్పాటు. అయినా నువ్వు చెప్తుంటే అనిపిస్తుంది ఆ రేవంత్కి పెళ్ళి ఇష్టం లేకపోవడం వల్లే సింపుల్గా చేస్తున్నారనుకుంటా. అయినా పూజ మాత్రం నక్కతోక తొక్కింది. అబ్బబ్బా వాళ్ళత్త ఎలాంటి నగలు కొనింది, అన్నీ వజ్రాలే అని సునంద ఆశ్చర్యపోతూ అనింది. అమ్మ దాని గురించి నా దగ్గర మాట్లాడుకు, చిరాగ్గా అనిపిస్తుంది అని సంధ్య అనింది. సరేలే, ఇప్పుడే కథ వచ్చింది, కాసేపు నడుం వాల్చాలి, ఉంటాను అని సునంద కాల్ కట్ చేసింది. సంధ్య కూడా కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి విహారీని చూడగానే షాక్ అయ్యింది. ఏవండి మీరెప్పుడొచ్చారు అని సంధ్య గుటకలు మింగుతూ అడిగింది. జస్ట్ ఇప్పుడే. మీ అమ్మతోనా అని విహారీ అడిగాడు. అవునండి, మన కోసం బట్టలు కొంటా అంటుంది. నేను కూడా అన్నయ్యకి ఏమైనా కొంటాను అని చెప్పాను అని సంధ్య అనింది. మరి పూజ కోసం అని విహారీ తడుముకోకుండా అడిగాడు. సంధ్య విహారీని కింద నుండి పై వరకు చూసి దాని గురించి నా దగ్గర మాట్లాడుకు అని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఏంటి సార్ తల మీద అంతా పసుపు కనిపిస్తుంది, చేతికి ఉంగరం కనిపిస్తుంది అని ఆనంద్ అడిగాడు. కేసు స్టడీ చేస్తున్న రేవంత్, అర్థమైంది కదా, మళ్ళీ ఎందుకు గుచ్చి అడుగుతావు అని అన్నాడు. అంటే మీరు మీ నోటితో చెప్తే బాగుంటుందని అని ఆనంద్ పళ్ళన్నీ బయటపెట్టి మాట్లాడాడు. నిన్న పెళ్లి చూపులని తెలుసు కదా, ఈరోజు లగ్న పత్రిక రాశారు. ఇదిగో అమ్మ గుడిలో ఇలా నిశ్చితార్థం ఏర్పాట్లు చేసింది అని రేవంత్ అన్నాడు. అవునా, మరెందుకు సార్ ఇలా డ్యూటీకి వచ్చారు? హాయిగా ఈ పూట ఇంట్లో ఉండొచ్చు కదా అని అడిగాడు. ఆనంద్, నువ్వు తెలిసి మాట్లాడతావా తెలియక మాట్లాడతావా? నాకు ఇష్టం లేదని తెలుసు కదా, మరి ఎలా అక్కడ ఉండగలను? అందుకే ఈరోజు లీవ్ అయినా కూడా డ్యూటీకి వచ్చాను అని రేవంత్ అన్నాడు. ఏదో ఒక రోజు అర్జెంట్ డ్యూటీ ఉంది సార్, రండి అంటే నేను రాను, నాకు ఇంటి దగ్గరే ఉండాలనిపిస్తుంది అనే రోజు చాలా దగ్గరలో ఉందని నాకు 6th సెన్స్ చెప్తుంది సార్ అని ఆనంద్ అటు ఇటు చూస్తూ అన్నాడు. ఇప్పుడేంటి, నీకు డ్యూటీ చాలా తక్కువగా ఉన్నట్టుంది, అందుకే ఇవన్నీ మాట్లాడుతున్నావు. వర్క్ ఇవ్వమంటావా అని రేవంత్ సూటిగా అడిగాడు. మీరంతా వైల్డ్ డెసిషన్స్ తీసుకోకండి, అసలే నా భార్య చాటింగ్లో చంపుకు తింటుంది నన్ను అని ఆనంద్ అన్నాడు. ఏదో ఒక రోజు నువ్వు మాట్లాడే మాటలు రికార్డ్ చేసి మీ వైఫ్కి పంపిస్తాను అని రేవంత్ అన్నాడు. ఆ పని చేయండి, ధైర్యంగా తన ముందు మాట్లాడి ఏ మాట అనలేకపోతున్నా, మీరన్నా వినిపిస్తే మారుతుందేమో.
24 గంటలు తిన్నావా నాన్న, పడుకున్నావా బంగారం అంటూ విసిగించేస్తుంది సార్ అని ఆనంద్ అన్నాడు. రేవంత్ ఆనంద్ వైపు చూస్తూ, చూడు, మనం ఫోన్ చేస్తే తిన్నావా అని అడిగే వరకు కూడా కొందరు మనల్ని అడగరు. అలాంటిది 24 అవర్స్ నీ గురించి ఆలోచిస్తూ నువ్వు తిన్నావా లేదా, ఏం చేస్తున్నావు, సేఫ్గా ఉన్నావా లేదా అని కనుక్కునే వైఫ్ ఉండడం చాలా రేర్. అలాంటి అదృష్టం నీకు దొరికింది, గుర్తుపెట్టుకో. అలాంటి వాళ్ళని ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ దొరకరు అని అన్నాడు. అదే సార్ నేను చెప్పేది కూడా, అదృష్టం తలుపు తట్టినప్పుడే తీయాలి. వద్దని మంకు పట్టుబడితే వెళ్ళిపోయాక అదెప్పటికీ తిరిగి రాకుండా అయిపోతుంది. అప్పుడు మన బాధ వర్ణనాతీతంగా ఉంటుంది అని రేవంత్ వైపు చూసి చిన్న నవ్వు నవ్వి బయటికి వెళ్ళాడు. రేవంత్ 10 నిమిషాల పాటు అలాగే ఆలోచిస్తూ తనను తాను డైవర్ట్ చేసుకోవడానికి వర్క్లో పడిపోయాడు. పెళ్లికి 15 రోజులంటే చాలా తక్కువగా ఉండడంతో 2 ఇళ్లల్లో పెళ్లి పనులు మొదలుపెట్టారు. అందరూ బిజీగా ఉన్న పూజ మాత్రం ఎప్పటిలా ఇంట్లో తన పని చేసుకోవడం, అలాగే మొక్కల డెలివరీకి వెళ్ళడం అవి మాత్రమే చేస్తోంది. సునంద పూజని ఏ పనిలోనూ ఇన్వాల్వ్ కానివ్వడం లేదు. పూజ కోసం చీరలు కొనాలి, నగలు కొనాలి అని డిసైడ్ అయిన ప్రభావతి పూజకి కాల్ చేసింది. పూజ వంట చేస్తూ నెంబర్ చూడగానే ఎవరిదో అర్థం కాక లిఫ్ట్ చేసి, హలో ఎవరు అని అడిగింది. నేనేరా, ఏం చేస్తున్నావు అని ప్రభావతి అడిగింది. హాల్లో ఉన్న సునంద పూజ వైపు చూస్తూ ఉండడంతో, అత్తయ్య మీరు నాకు కాల్ చేశారేంటి అని అడిగింది. అదేంటి, నేను నీకు కాల్ చేయకూడదా అని ప్రభావతి అడిగింది. అత్తయ్య, మీరు ఏదైనా మాట్లాడాలి అంటే పిన్నితోనే మాట్లాడండి. నాతో మాట్లాడాలి అనుకుంటే పిన్నిని అడగండి, అప్పుడే మాట్లాడతాను, ఏమనుకోకండి అని పూజ నెమ్మదిగా చెప్పింది. ప్రభావతికి అర్థమయ్యి, సరే ఈసారి నుండి తప్పకుండా అలాగే చేస్తాను, కానీ నీకోసం చీరలు అవి తీసుకోవాలి. నువ్వు కూడా వస్తే బాగుంటుంది, నీకు నచ్చినవి తీసుకోవచ్చు అని ప్రభావతి అడిగింది. నాకు సెలెక్షన్ పెద్దగా తెలియదు అత్తయ్య, ఎప్పుడూ నేను షాప్కి వెళ్ళి కొనింది లేదు, చాలా తక్కువగా వెళ్ళడం, అందుకే మీకు నచ్చినవి తీసుకోండి, అయినా నాకు ఎక్కువ అక్కర్లేదు అని పూజ చెప్పింది. నువ్వన్నీ అలాగే అంటావులే, సరేలే, ఇంకెంత, వారం రోజులు, ఆ తర్వాత ఎలాగో ఇక్కడే ఉంటావుగా, అప్పుడు నిన్ను బయట చాలా ప్లేసెస్ తిప్పాలి, మరి ఇలా ఉంటే అస్సలు కుదరదు అని ప్రభావతి అనింది. పూజ సైలెంట్గానే ఉండడంతో, సరే మరి నేనే వెళ్ళి ఏవో కొంటానులే, జాగ్రత్త, ఉంటాను అని ప్రభావతి కాల్ కట్ చేసింది. ఎవరితో అని సునంద టీవీ వైపు చూస్తూ అడిగింది. పూజ వంటగది గడప దగ్గరికి వచ్చి, పిన్ని, అత్తయ్య కాల్ చేసింది, షాపింగ్కి రమ్మని అని చెప్పింది. ఇంకేముందైతే వెళ్ళి రెడీ అయి బయలుదేరు, ఇంట్లో పనులు నేను చేసుకొని చస్తాను అని సునంద నిష్ఠూరం ఆడింది. లేదు పిన్ని, నేను వెళ్ళడం లేదు, అత్తయ్యకి నేను రాను అని చెప్పేశాను అని పూజ చెప్పింది. ఓహో, అంటే నేను పంపనని ఇండైరెక్ట్గా చెప్పావా, అంటే నన్నే వెధవని చేశావు అని సునంద అడిగింది. లేదు పిన్ని, నాకు సెలెక్షన్ రాదని చెప్పాను, మీరే ఏదో ఒకటి తీసుకోండి అని కూడా చెప్పేశాను, నీ మీదేం చెప్పలేదు అని పూజ కంగారు పడుతూ చెప్పింది. సరే సరే, ఆ మాటలు కట్టిపెట్టి వంట పూర్తి చేసి ఆ మొక్కల డెలివరీ చేసి వచ్చి ఆ డబ్బులు నా మొహం మీద కొట్టు, చిన్న చిన్న అవసరాలున్నాయి అని సునంద అనింది. అలాగే పిన్ని అని పూజ తల ఊపి వంట పని మొత్తం పూర్తి చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి మరోసారి మొహం కడుక్కొని రెడీ అయ్యి, పిన్ని నేను బయలుదేరుతున్నాను, ఈరోజు కాస్త ఎక్కువ డెలివరీస్ ఉన్నాయి, టైం పడుతుంది, మీరు తినేయండి అని పూజ చెప్పింది. సరే సరే వెళ్ళు అని సునంద అనడంతో పూజ ఇంట్లో నుండి గడప దాటడమే తన చున్నీని సైడ్కి కట్టి మొక్కలన్నీ తన స్కూటీలో చక్కగా సర్దుకొని, ఇంకా ఎక్కువ ఉండడంతో మరో ట్రేలో పెట్టుకొని స్కూటీలో తన కాళ్ళ దగ్గర పెట్టుకొని బయలుదేరింది. పూజ ఎప్పటిలా తనకి ఇష్టం లేని ఆఫీస్ ముందు ఆగి, అనవసరంగా ఒప్పుకుంటున్నాను, ఈసారి ఏదేమైనా ఈ ఆఫీస్ నుండి వచ్చే డెలివరీని యాక్సెప్ట్ చేయకూడదు అని పూజ అనుకుంటూ మొక్కలు తీసుకొని లోపలికి వెళ్ళింది. రిసెప్షన్లో పూజ కోసం ఎదురు చూస్తూ ఉన్న అతను లేచి నిలబడి హాయ్ చెప్పాడు. పూజ మొహం అదోలా పెట్టుకొని మొక్కలు పక్కన టేబుల్ మీద పెట్టి 1200 అని చెప్పింది. అతను డబ్బులు తీసి పూజ చేతికి ఇవ్వకుండా, నేను నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా అని అడిగాడు. కుదరదండి, నాకు ఇంకా చాలా పనులున్నాయి, మీరు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను అని పూజ అనింది. నాకు కూడా చాలా పనులున్నాయండి, ఒక్కసారి చెప్పేది వినొచ్చు కదా, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నేను ఇంతవరకు ఎవరినీ ప్రేమించలేదు, కాకపోతే ఒక్కసారి పెళ్ళయింది, భార్య చాలా త్వరగా చనిపోయింది, నాకు నువ్వు బాగా నచ్చావు అని వాడు కింద నుండి పై వరకు చూస్తూ చెప్పాడు.
చూడండి, నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని పూజ అనింది. అవసరం లేకపోయినా రోజూ మొక్కలు డెలివరీ పెడుతున్నాను, నీకోసమే అని అతను అన్నాడు. చూడండి, నాకు పెళ్లి కుదిరింది, మరో 10 రోజుల్లో నాకు పెళ్లి, నా డబ్బులు ఇవ్వండి అని పూజ అతని చేతిలో ఉన్న డబ్బులు లాక్కుంది. ఆగు అని అతను పూజ చేతిని పట్టుకుని ఆపాడు. పూజ చేతిని క్షణాల్లో వదిలించుకోవాలని ప్రయత్నించింది. కానీ పూజ వల్ల కాక నేను అరుస్తాను అని అనింది. అవన్నీ కాదు, నాకు బాగా నచ్చావు, నీతో 1-2 రోజులు కాదు లైఫ్ లాంగ్ ఉండాలి అనిపించేంత బాగున్నావు, అందుకే అడుగుతున్నా, ఒప్పుకో. అయినా ఎవరినో చేసుకునే బదులు 2 నెలలుగా నన్ను చూస్తున్నావు, నన్నే చేసుకోవచ్చుగా అని అతను అడిగాడు. పూజకి భయంతో కంట్లో నీళ్లు వస్తున్నాయి. ఆఫీస్ టైం కావడంతో రిసెప్షన్ సైడ్ ఎవరూ లేకపోవడంతో మరింత భయం వేసి, చూడండి, నాకు కాబోయే ఆయన ఏసీపీ, మీ మీద కనుక చెప్పానంటే ఆయన మిమ్మల్ని చంపేస్తాడు అని పూజ అనడంతో అతను భయపడి పూజ చేతిని వదిలాడు. పూజ వెంటనే అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. నాకెందుకు ఈ అమ్మాయి అబద్ధం చెప్తుందనిపిస్తుంది, చూద్దాం రేపొస్తుందిగా అని అనుకుని అతను అక్కడి నుండి వెళ్ళాడు. పూజ స్కూటీ దగ్గరికి వెళ్ళి తన కాలితో స్కూటీని గట్టిగా తన్ని, ఇంతకంటే గట్టిగా వాణ్ణి తన్నాలనిపిస్తుంది, ఎప్పటికైనా వాణ్ణి గట్టిగా కొట్టాలి అనుకొని వస్తున్న కన్నీటిని విసురుగా తుడుచుకొని స్కూటీ స్టార్ట్ చేసి బయలుదేరింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. అయిపోయిందమ్మా, అయిపోయింది, నా షాపింగ్ అంతా అయిపోయింది. అంతా కాలేదు, కొంత అయింది, ఇంటికి వచ్చేసాను అనమాట. నేను ఈ స్టోరీస్కి అలవాటు పడిన తర్వాత బయటికి వెళ్ళాలంటే నాకు పెద్దగా నచ్చదు, అత్యవసరం అయితేనే వెళ్తారనమాట. ఏదైనా ఆన్లైన్ షాపింగే చేసుకుంటాను నేను, అంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్ అవి ఉంటాయి కదా, సో అక్కడి నుండే నేను ఆర్డర్ చేసుకుంటుంటాను అన్నీ. సో బయటికి తప్పకుండా వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి వెళ్ళాను. అప్డేట్ అందుకే లేట్ అయింది. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ చాలా మంచిగా అనిపించాయి. మైరా చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోవడం కూడా చాలా బాగుందన్నారు. యాక్చువల్లీ ఇలాంటి కమెంట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే అందరూ మైరా అర్థం చేసుకోవట్లేదు, ఎప్పుడు తన దారి తనదేనా అంటున్నారు. కానీ యాక్చువల్లీ మైరా ఎంతో స్ట్రాంగ్ పర్సన్, అంటే ఏం జరిగినా సరే ఏదైనా సరే హ్యాపీగా రిసీవ్ చేసుకుందామన్న థాట్లో ఉంది. అంటే ఎంతో స్ట్రాంగ్ తను, అలా ఉండాలంటే అందరి వల్ల అవ్వదు, అలా అనుకుంటుంది తను. ఇకపోతే దాంతోపాటు సంజయ్ స్టోరీ 2 days తర్వాత వస్తుంది అని అన్నారు. కీర్తనతో కాన్వర్సేషన్ అదేదో రేపే పెట్టచ్చు కదా అన్నారు. అలా ఎలా పెడతాను, స్టోరీ కంటిన్యూగా రాసుంటాను కదా, దాన్ని మధ్యలో ఎగరగొట్టేస్తే ఎట్లా చెప్పండి. మీరు అడిగినప్పుడు నాకు అది చూసినప్పుడు నవ్వు వస్తుంది. ఎగరగొట్టలేం కదా, నాన్ స్టాప్గా స్టోరీ కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి దాన్ని నేను కాపీ పేస్ట్ చేస్తూ ఉన్నాను. మధ్యలో ఎగరగొట్టానంటే ఆ టాపిక్ ఇంకా ఎగిరిపోయిందంటే అసలు మీకు ఏం జరిగిందో కూడా అర్థం కాదు. సో మొత్తం రావాలన్నమాట, అంతా వస్తేనే బాగుంటుంది ప్రాపర్గా. ఇన్ని రోజులు వెయిట్ చేశారు, ఆల్మోస్ట్ 110 parts అయిందా. ఇన్ని రోజులు ఎదురు చూసి 2 parts కోసం ఎదురు చూడలేరా? మీ ఓపిక, మీకు చాలా ఓపిక ఉందని నాకు తెలుసు, ఎదురు చూస్తారని కూడా నాకు తెలుసు. ఇకపోతే ఈ అప్డేట్ ఎలా అనిపించింది? పూజ లాస్ట్గా ఏమంది? వెన్ని గట్టిగా తన్నాలనిపిస్తుంది అనింది కదా, ఆ కోరిక ఎవరు నెరవేరుస్తారో మనం చూద్దాం. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారులే అబ్బా, నాకు తెలుసు. కాకపోతే అది ఎలాంటి సిచ్యువేషన్స్లో అన్నది మీకు చాలా బాగా నచ్చుతుంది. సో ఎదురు చూడండి. ఇకపోతే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మనం సాయంత్రం మధు దేవాంష్తో కలుసుకుందాం. ఇవాళ కృతి గురించి మీకు టోటల్గా సబ్జెక్ట్ అదే ఏమంటారు, టాపిక్ అంతా వస్తుందన్నమాట. ఎదురు చూస్తూ ఉండండి. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.